దేవా, మీరు మాట్లాడినటువంటి చివరి మాట, 7వ మాట నేను చెప్పుచుండగా, నా దేవా, ఆత్మస్వరూపైన నా తండ్రి, నీ ఆత్మను నాకు అనుగ్రహించండి. నీ సిలువ చాట నన్ను మరుగు చేసుకోండి. మీరే సంఘంతో మాట్లాడాలి, మీరే సంఘంతో ప్రత్యక్షపరచబడాలని దేవా నన్ను జ్ఞాపకం చేసుకుని బలపరచమని, 7వ మాటలో ఉన్న ఆంతర్యమును, మేము ఏమి చేయాలో మాకు నేర్పే ఆత్మీయ పాఠమును మాకు బయలుపరచమని సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువు వారు చివరగా సిలువలో పలికినటువంటి 7వ మాటను మనము ధ్యానించుకోబోతున్నాం. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. ప్రభువాక్యం దీవించును గాక. చూడండి, ఇప్పటి వరకు కూడా సిలువలో ప్రభువు 6 మాటలని ప్రియబిడ్డలు బాగా ధ్యానించారు, బాగా చెప్పారు, మనందరం విన్నాం. అయితే చివరి మాట చాలా ప్రత్యేకమైన మాట. ఎందుకంటే ఇక మీదట యేసు ప్రభు వారి నోటి నుంచి వచ్చే మాట అక్కడ ఉన్న జనులు కానీ ప్రకటింపబడినటువంటి ఆ యొక్క ఆయన నోరు ఆగిపోయింది. 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు ఆయన, అది వేరే విషయం. అయితే చివరిగా పలికిన మాట ఇదే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ఇలాగూ ప్రాణము విడిచాడు. మొదటి మాటలో కూడా తండ్రి అని సంబోధించాడు, చివరి మాటలో కూడా తండ్రి అని సంబోధించాడు ఆయన. మొదటి మాటలో తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరికి తెలియదు, క్షమించు అన్నాడు. చివరిగా కూడా తండ్రి అని సంబోధిస్తూ తండ్రిని స్మరణ చేసుకుంటున్నాడు మనం యేసు ప్రభువారు. అయితే గమనించండి, కొన్ని సంవత్సరాలుగా మనం వస్తున్నాం, 7 మాటలు వింటున్నాం. అయితే ఈ 7 మాటల్లో ఉన్న పరమార్థం, బైబిల్ అంతట్లో ఉన్న పరమార్థం ఒకటే. ప్రత్యేకంగా 7 మాటల్లో ఉన్న పరమార్థం ఏంటో మీరు ఎప్పుడైనా గ్రహించారా? ఈ సిలువ శ్రమలు ఏంటో మీరు గ్రహించారా? అన్కండిషనల్ లవ్, ప్రేమ. నోటి మాటతో చెప్పినటువంటి యేసు ప్రభువారు క్రియారూపకంగా కూడా చేశారు. నోటి మాటతో ఏం పలికాడు? యోహాను సువార్త 3:16 ఏం రాయబడి ఉంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునినందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించునని చెప్పి దేవుడు చేసిన వాగ్దానమును క్రియారూపకంగా సిలువలో దేవుడు చూపిస్తున్నాడు. శరీరం అంతా నలగొట్టబడింది, క్రియ, ప్రేమ. ఆ శరీరం ఎవరు తెలుసా నలగొట్టాల్సింది? మనల్ని. ముళ్ళ కిరీటం ఎవరు గుచ్చుకోవాలి తెలుసా? మనకి. పిడిగుద్దులు మనకి పడాలి, మనపై మొహం ఉమ్మించుకోవాలి, కొరడా దెబ్బలు మనకి పడాలి, అవమానం మనకి కలగాలి. అయితే గమనించండి, వీటన్నిటి నిమిత్తం ఆయన శరీరమును, ఆయన ప్రాణమును, ఆయన ఆత్మను ప్రేమిస్తున్నానని చెప్పిన యేసుక్రీస్తు వారు క్రియారూపకంగా సిలువలో మన కొరకు సమాప్తి అయ్యాడు. హల్లెలూయా. అది అన్కండిషనల్ లవ్. ఇన్ని రోజులు వింటున్నటువంటి ఈ సత్య సువార్త, ఈ 7 మాటలో ఉన్న పరమార్థం దేవుడు క్రియారూపకంగా అక్కడ మనకు చూపిస్తున్నాడు. సిలువలో ఆ ప్రాణము విడవకపోతే ఈరోజు రక్షణ లేదు. మనిషికి భయం వచ్చింది. ఏం భయం? ప్రాణభయం. దేవుడు మొదట వాగ్దానం చేశాడు, ఎన్నటికి చావు అనే వాగ్దానాన్ని మితిమీరి పాపం ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అయితే ఆ మరణాన్ని మరలా యేసు ప్రభు వారు మధ్యలో ఉండి మరణానికి సమాప్తము పలికి మనకి నిత్య జీవనం అనుగ్రహించుటకు యేసు ప్రభువారు బలిగా సమర్పించుకున్నాడు తన శరీరాన్ని, తన ఆత్మను. ఆ క్రమంలో ఆయన అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని బిగ్గరగా కేక వేశాడు. అయితే గమనించండి, ఆయన ప్రాణమును ఎవరైనా తీయగలరా? ఆయన శరీరాన్ని అయితే నెలకొట్టగల మనుషులు, ఆయన ప్రాణమును ఎవరైనా తీయగలరా అంటే ఎవరు తీయలేరు. యోహాను సువార్త 10:18 రాయబడింది, నా అంతటికి నా ప్రాణమును తీసుకొనుచున్నాను, నా ప్రాణమును ఎవడు తీయలేడు, పెట్టుడుకు తీయుడుకు నాకు అధికారము నేను కలిగి ఉన్నాను. యేసు ప్రభువు ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ఈ ఆజ్ఞ లేదా అధికారము తండ్రి యొద్ద నుంచి పొందుకున్నాను అని యేసు ప్రభువు మాట్లాడుతున్నారు. ఆ రీతిగానే ఆయన ప్రాణమును ఆయనే తీసుకున్నారు. అక్కడ ఉన్న రోమా సైనికులు ఎవ్వరు ఆయన ప్రాణమును పోగొట్టలేదు. గమనించండి, శరీరాన్ని చెదరగొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు,
నలగొట్టారు, ఉమ్మి వేశారు తప్ప ఆయన ప్రాణాన్ని ఎవరు కూడా తీయలేదు. ఆయన అంతటికైనా ప్రాణము తీసుకున్నారు, ఆయన అంతటికైనా ఆత్మను అప్పగించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. గమనిస్తున్నారా? నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము. తెలుసా విషయము? నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము. ఈ శరీరానికి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పరమనందున తండ్రి యొద్ద నుంచి వచ్చింది. గాలి అలా ఎగిరి రాలేదు. లోకంలో ఉన్న నానుడి తెలుసా? కొన్ని జీవుల నుంచి రూపాంతరం వచ్చింది. మనిషి అయ్యాడని అపవాది సృష్టించినటువంటి అబద్ధాన్ని కొట్టివేసేందుకు ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము, యెహోవా పెట్టు దీపము. తెలుసా ఆ విషయం ఎవరికైనా? ఈరోజు ఆ దీపం మారిపోకుండా మనం కాపాడుకోవాలి. ఆ ఆత్మ వెలుగుతూ ఉండాలంటే దేవుని తన నిత్యం మన బంధము కలిగి ఉండాలని దేవుడు ఈరోజు ఆశిస్తున్నాడు. ఆ యెహోవా పెట్టిన దీపాన్ని మనం కాపాడుకొనగలాలి. ఆ ఆత్మను చివరి వరకు తీసుకెళ్ళి దేవునికి అప్పచెప్పాలి. కాదంటారా? స్వయంగా యేసు ప్రభు వారే ఈ మాట అన్నారు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనం. నేను తండ్రి యొద్ద నుండి, గమనించండి, తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. యేసు ప్రభువు వారు ఇస్తున్న స్టేట్మెంట్ గమనించండి. నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను, మరలా ఈ లోకమును విడిచి తండ్రి యొద్దకే వెళ్తున్నాను. ఈరోజు అనేకులకు తెలియట్లేదు, ఈ మనము అనుభవిస్తున్న ఈ శరీరము, ఈ ఆత్మ దేవుడు దయచేశారని. మనం నశించిన తర్వాత మరలా తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలి అనే ఆలోచన మనం మర్చిపోయాం. కానీ స్వయంగా సృష్టికర్తైన దేవుడు యేసు ప్రభువే అంటున్నాడు, నీ తండ్రి యొద్ద నుంచి వచ్చా, మరలా తండ్రి యొద్దకే నేను వెళ్తున్నా. అందుకే చివరి మాటలు ఏమంటున్నాడు? తండ్రి, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను. ఎవరిచ్చిన ఆత్మ? తండ్రి ఇచ్చిన ఆత్మ. మనందరికి తండ్రి ఇచ్చిన ఆత్మ మనము కూడా తండ్రికి అప్పగించాలి అని దేవుడు ఈరోజు ఎదురు చూస్తున్నాడు. ఈ 7వ మాటలో ఉన్న పరమార్థం అదే. మన ఆత్మ మరలా తిరిగి దేవుని యొద్దకే వెళ్ళాలి. దేవుని యొద్ద కావున ఇంకో దగ్గరికి వెళ్తుంది. తెలుసు కదా, నరకానికి వెళ్ళొచ్చు. కాబట్టి దేవుడు పలుకుతున్న ఈ మాటని సూటిగా గమనించండి. ఆత్మను పరిశుద్ధంగా దేవునికి అప్పగించాడు. ఆ రీతిగా మనము కూడా అప్పగించాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. ఇదే వాక్యము నాకు 4వసారి రావడం. ఐ థింక్ మళ్ళీ నేను ఈ మాటని నేను 4వసారి ఏం ధ్యానించాలి ప్రభువా అన్నప్పుడు దేవుడు ధ్యానించినప్పుడు కొత్త కోణంలో అంశం ఇచ్చాడు. ఈ 3 సార్లు దేవుడు ఈ రీతిగా అప్పచెప్పాడు. ఎందుకు అప్పచెప్పాడు ఆత్మని అన్న కోణంలో చెప్పాను. ఈరోజు మనం ఏ రీతిగా అప్పచెప్పాలి అన్న కోణంలో దేవుడు మనతో, సంఘంతో మాట్లాడి బలపరచబోతున్నాడు. అయితే చూడండి, మనకు తెలుసు, ఇందాక మన ప్రియ బిడ్డలు చెప్పినట్టు, సిలువు పైన జరిగించినటువంటి ఈ క్రియ ప్రతిదీ సమస్తమును లేఖనములు నెరవేర్పు కొరకై అని రాయబడి ఉంది. అయితే ఈ యొక్క చివరి మాట కూడా లేఖనం నెరవేర్పు ఉన్నది. కీర్తన గ్రంథము చూడండి, 31వ కీర్తన 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. ఇది ఒక లేఖనం నెరవేర్పండి. యేసుక్రీస్తు వారు లేఖనాలు నెరవేర్చారు. ఆ రకంగా కూడా తండ్రి చిత్తాన్ని ఆయన సంపూర్ణం చేశాడండి. తండ్రి చిత్తాన్ని సంపూర్ణం చేశాడు. అంటే చూడండి, ఆ లేఖనము లేదా ఆ ప్రవచనము ఏ దైవజనుల ద్వారా చెప్పబడి ఉంటే దాన్ని నెరవేర్చలేదు. దైవజనుడే కదా, నీ సృష్టికర్త దేవుని కదా, ఎందుకు నెరవేర్చాల్సిన ప్రభు అనుకోలేదు. మనిషి ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రవచనాన్ని కూడా దేవుడు క్షుణ్ణంగా పరిశీలించి జ్ఞాపకము చేసుకొని క్రీస్తు సంఘం ఎదుట సిలువలో దాన్ని జ్ఞాపకం చేసినట్లు ఆ ప్రవచనం నెరవేరుస్తున్నారు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఇది ఆల్రెడీ చెప్పబడింది కీర్తన గ్రంథంలో. దాన్ని ఈరోజు మళ్ళా ప్రభు రుజువు పరుస్తున్నాడు. ప్రియ సంఘమా, జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మని అప్పగించాడు. పరిశుద్ధంగా ఆత్మని తండ్రికి అప్పగించాడు. తండ్రి యొద్ద నుంచి వచ్చినటువంటి ఆత్మను మరలా తండ్రి సన్నిధిలోకి చేర్చే వరకు ఆయన తన చిత్తాన్ని జాగ్రత్తగా జరిగించాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఈరోజు మనం ఎలా అప్పగించాలి ఈ ఆత్మను ఒకసారి చూద్దామా?
ఈ శరీరాన్ని ఆత్మని ఎలా అప్పగించాలో ఒకసారి చూద్దామా, నేర్చుకుందామా. తండ్రి ఏ రీతిగా అయితే అప్పగించాడో, మన సృష్టికర్త ఏ రీతిగా అయితే అప్పగించాడో ఒకసారి చూద్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమా 6:13. మరియు మీ అవయవములను గమనించండి, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. పాపానికి అప్పగించకండి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. గమనించారా? యేసుక్రీస్తు వారి శరీరాన్ని అప్పగించారా? చెప్పాలి సంగమా. యేసుక్రీస్తు వారి శరీరాన్ని అప్పగించారా? ఆత్మను అప్పగించారా? ఆత్మని అప్పగించారు. ఆయన శరీరము ఆత్మ పరిశుద్ధపరచబడింది. కానీ మనలో పాపం ఉన్నది కనుక మన శరీరాన్ని కూడా దేవునికి అప్పగించాలనే వాక్యం సెలవిస్తుంది. మన అవయవములు, ఈ సృజించిన ఈ అవయవములు నీతికి సాధనములుగా వాడాలి, దుర్నీతికి పాపముకి కాదు. పాపానికి అప్పగిస్తే ఈ శరీరం ఏమైపోద్ది? మనలోకి వెళ్ళిపోద్ది. నువ్వు పాపానికి అప్పగించినా దేవునికి అప్పగించినా దట్స్ నాట్ ద మ్యాటర్. కానీ ఆయన కోరుకుంటుంది తెలుసా? మన శరీరము బలి యాగంగా ఆయనకు అర్పించాలా, అప్పచెప్పుకోవాలా. శరీరం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంచబడుతుందో, ఆయనకు అప్పగిస్తావో, ఆత్మ కూడా పరిశుద్ధంగా ఉంటుంది. ఈ శరీరం మలినమైపోయి నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనడం అబద్ధం. శరీరంతో సమస్త పాపములు చేశాము, ఈ అవయవంతో సమస్త పాపములు చేశాము, అయినా నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని చెప్పడము అబద్ధం. శరీరము నీతికి సాధనములుగా దేవునికి మనమైతే ఎప్పుడైతే అప్పగించుకుంటామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఉంటాడు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ దేవుని యొద్దకే వెళుతుంది, ఈ పాపము కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. చూసారా, దేవుడు ఏ రీతిగా అప్పగించాడో మనము కూడా మన శరీరాన్ని అప్పగించాలి. మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించాలా. యేసు ప్రభు వారిని ఒకరిని అప్పగించారండి. ఎవరండి? యేసు ప్రభు వారిని ఒకరు అప్పగించారు. ఇస్కరియోతు యూదా తీసుకొచ్చి అప్పచెప్పాడు. ఇదిగో యేసు ప్రభు ఇడుగడుగుడుగా ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు కదా, ఏనా యేసు ప్రభు మీ ఇష్టం అని అప్పగించేశాడు. నా శరీరాన్ని ఆయన శరీరాన్ని అప్పగించకూడదు. మన శరీరమును మనమే దేవుని చేతులకి అప్పగించాలా. ప్రభువా, నీవే నీ ఆత్మతో నింపు, ఈ శరీరముతో ఏ పాపము చేయకూడదు. కళ్ళతో, చూపులతో, ఆలోచనలతో, నా క్రియలతో సమస్త దుర్నీతి కాపాడని మన శరీరాన్ని మన దేవుడికి అప్పగించాలా. ఎందుకంటే దేవుడు అప్పగించాడు కాబట్టి మనము కూడా మన శరీరాన్ని అప్పగించాలా. రెండవదిగా చూసి ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము, గమనించండి, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. చాలా చక్కటి వాక్యం. కాబట్టి పేతురు గారు వస్తున్నారు. దేవుని చిత్త ప్రకారం బాధపడేవారమ్మా. లోకంలో నాకు ఆశలు కలిగాయి, దానివల్ల నాకు బాధ కలిగింది అంటే అది దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తానుసారముగా నువ్వు నడుచుకున్నప్పుడు కొన్ని శ్రమలు, వేదన, బాధకు గురి అవుతావు. ఆ చిత్తంలో నువ్వు ఎప్పుడైతే బాధపడతావో, నలగొట్టబడతావో, ఆ చిత్త ప్రకారం ఉన్నవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకముగా సృష్టికర్త ఉన్నాడా? ఏ నోరు మెదపట్లేదు. సృష్టికర్త ఉన్నాడా? మనల్ని సృజించాడా? ఈరోజు లోకము సృష్టముని పూజిస్తుంది. బాగా వినండి, లోకము సృష్టమును పూజిస్తుంది, మనం సృష్టికర్తను పూజిస్తున్నాం. మనల్ని ఒక దేవుడు సృజించాడు, ఆయనే పరమ తండ్రి, ఆయనే సృష్టికర్తకి మన ఆత్మలను అప్పగించాలా. సాతానికి కాదు, చీకటి సంబంధులకు కాదు. వాళ్ళకి అప్పగిస్తే తెలుసు కదా, యుగములు పురుగు ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు.
మన ఆత్మ అంతే అల్లాడిపోతూ ఉంటుంది. మీకు అందరికీ బాగా తెలుసు. బట్ నేను ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. లోకం సృష్టమును పూజిస్తుంది. మనం సృష్టమును పూజించే వారేమి కాదు, సృష్టికర్తను పూజించే వాళ్ళమే. ఆ సృష్టికర్తకే మన ఆత్మలు అప్పచెప్పాలి. ఈ పెట్టినటువంటి ఈ దీపం ఆయన యొద్దే యుగాయుగాలు ఎగలగాలి. ఆమేన్. అర్థమవుతుందా? మనం ఆ రీతిగా ఇందాక శరీరం అప్పచెప్పాం, రెండోదిగా ఆత్మను సృష్టికర్తకి అప్పగించాలి. ఈ రీతిగా అండి మనము మన శరీరాన్ని ఆత్మను అప్పగించాలి. తండ్రి ఏ విధంగా ఆత్మను అప్పగించాడో తెలుసండి. చాలా మర్మంగా మాట్లాడుకోవచ్చు, ముందుకెళ్ళచ్చు. బట్ మనకిచ్చిన వ్యవధి అయితే దేవుని మహాకృప. ఈ రీతిగా మనం 7 మాటలను మనం మాట్లాడుకున్నాం, ధ్యానించాం. ఓవరాల్గా చెప్తున్నాను, అన్కండిషనల్ లవ్. దేవుడు మనల్ని అత్యధికముగా ప్రేమించి తన ప్రాణమును పెట్టేంతగా ప్రేమించాడు. ఈరోజు ఎవరి కొరకు ప్రాణము పెట్టలేరు. నేను పెడతానని చెప్పిన మాట కూడా అబద్ధము, అబద్ధము, అబద్ధము. ఆ రకంగానే కింద వచనాల్లో కూడా ఉంటుంది. అన్ని జనులైతే వేరే రకంగా వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ ఆత్మని అప్పగించుకుంటారు, సాతానికి అప్పగించుకుంటారు అన్ని జనులు. కానీ మనం అన్ని జనులము కాదు, దేవుడు పేరు పెట్టబడిన బిడ్డలము, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలము. మనకు ఆ ధన్యత కలిగింది. ఇందాక చూసామే వీడియోస్ అన్నీ, అది జస్ట్ యాక్టింగ్. నిజంగా ఒక్కసారి మీ హృదయంతో ఆలోచిస్తే కన్నీళ్ళు వచ్చేస్తాయి, ఏడుపు వచ్చేస్తుంది. ఆ రక్తములో మనకి విమోచన. హల్లెలూయా. ఆ రక్తములో మనకి రక్షణ, ఆ రక్తంలో మనకి పాప విమోచన, ఆ రక్తంలో బానిస సంఖ్యలు తెంపబడ్డాయి. అర్థమవుతుందా? ఊరికేనే రాలేదండి మనకి రక్షణ. పేరుకేమో ఉచితమైన రక్షణ అంటారు, కానీ ఊరికే రాలా. అర్థమవుతుందా? ఇవన్నీ మీకు తెలిసిన సబ్జెక్టే. కానీ మనమైతే పాపానికి దూరంగా ఉండి, దుర్నీతి సాధనములకి అవయములు వాడకుండా మన శరీరాన్ని అప్పగించుకొని, మన ఆత్మను కూడా అప్పగించుకొని, మనందరము నిత్య రాజ్యంలో ఒకరినొకరు చూచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇట్టి అవకాశం ఇచ్చినట్టు దైవ సేవకులకి, సంఘానికి నా వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను.